లాస్ట్ వీడియోలో ఎకనామిక్ సర్వేకి బడ్జెట్కి డిఫరెన్సెస్ ఏందో చూసుకున్నాం. అండ్ ఆల్సో మన బడ్జెట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, ఎవరు దాన్ని ప్రజెంట్ చేస్తారు, ఎకనామిక్ సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎవరు ప్రజెంట్ చేస్తారు, ఇటువంటి బేసిక్ టెర్మినాలజీస్ అన్నిటికీ కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ ఈరోజు యూనియన్ బడ్జెట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈచ్ సెక్టార్కి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఎంత అలొకేట్ చేసాం, సర్వీస్ సెక్టార్కి ఎంత అలొకేట్ చేసాం, ప్రైమరీ సెక్టార్కి ఎంత అలొకేట్ చేసాం అన్నది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు ఎందుకు పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో డిఫరెంట్ స్కీమ్స్ తీసుకొచ్చాం, ఆ స్కీమ్స్ తీసుకురావడానికి వెనకాల ఉన్న రీజన్స్ ఏంటో వాటిని కూడా డీకోడ్ చేద్దాం. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో ఈ యూనియన్ బడ్జెట్ వల్ల కామన్ పీపుల్కి ఏం బెనిఫిట్ ఉంటుందో అనే విషయం కూడా ఈరోజు తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. కంటెంట్లోకి వెళ్లే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఈ 2026-27 బడ్జెట్ కాను ఎక్కువ మనం అలొకేట్ చేసుకున్నది వచ్చి ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువ అలొకేట్ చేసుకున్నాం. తర్వాత చూసుకున్నట్లయితే డిఫెన్స్, దెన్ రూరల్ డెవలప్మెంట్, హోమ్ అఫైర్స్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, అండ్ దెన్ ఎడ్యుకేషన్, ఎనర్జీ, హెల్త్కి అరౌండ్ 1 lakh crores, ఎడ్యుకేషన్ 1.39 lakh crores మనం అలాట్ చేయడం జరిగింది. ఈ విధంగా డిఫరెంట్ సెక్టర్స్కి మనం మనీ అనేది అలొకేట్ చేసుకుంటూ వచ్చాం. ఈ బడ్జెట్లో మనం బడ్జెట్లో 3 కర్తవ్యాస్ని మెన్షన్ చేసుకున్నాం. ఫస్ట్ కర్తవ్య ఈజ్ టు యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్, విచ్ మీన్స్ మన ఎకనామిక్ గ్రోత్ యొక్క స్పీడ్ని ఫస్ట్ ఇంక్రీజ్ చేయడం, అండ్ ఇంక్రీజ్ చేసిన దగ్గర నుంచి ఎన్షూర్ దట్ దిస్ గ్రోత్ ఈజ్ కంటిన్యూస్, స్టడీ అండ్ లాంగ్ లాస్టింగ్ ఉండేలాగా మనం చూసుకోవాలి. దీనికి సంబంధించి మనం ఏ సెక్టర్లో కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొని వచ్చాం, కొత్తగా ఏమైనా స్కీమ్స్ తీసుకొచ్చాం లేదా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ హెల్త్ సెక్టర్. హెల్త్ సెక్టర్కి సంబంధించి ఓవరాల్గా 1.5 lakh crores మనం ఈ యూనియన్ బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది. సో హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి మనం చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చాం. అందులో ఒకటి ఏంటి అంటే బయోఫార్మా శక్తి. బయోఫార్మా శక్తిలో ఏంటంటే మన ఇండియాని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా క్రియేట్ చేయడం అన్నది దీని యొక్క మెయిన్ ఎయిమ్. ఎందుకు ఇండియాని ఒక బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాము అంటే, సో రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్లయితే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ యొక్క బర్డెన్ అనేది ఇండియా పైన ఎక్కువ పడుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కానీ, డయాబెటీస్ కానీ, ఆర్థరైటిస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కేసెస్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. సో ఇలా కేసెస్ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉండడం వల్ల వాటికి రిలేటెడ్ మెడిసిన్స్ కానీ, డ్రగ్స్ కానీ బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఇంపోర్ట్ చేసుకునే డిపెండెన్సీని తగ్గించడానికి అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం కొత్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చాం. అదే బయోఫార్మా శక్తి. శక్తి హియర్ మీన్స్ స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. సో ఈ బయోఫార్మా శక్తిలో నెక్స్ట్ 5 yearsలో నియర్లీ 10,000 crores మనం ఇన్వెస్ట్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో ఈ బయోశక్తిలో మనం ఒక డొమెస్టిక్ ప్రొడక్షన్ని క్రియేట్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్. సో ఇక్కడ బయోలాజిక్స్ అండ్ బయోసిమిలర్స్ అంటే ఏంటి? బయోలాజిక్స్ అంటే ఏంటి అంటే బయోఫార్మా మెడిసిన్స్ అనేది కెమికల్స్ నుంచి కాకుండా లివింగ్ సెల్స్ నుంచి బయోఫార్మా మెడికల్స్ అనేది తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ నుంచి, బ్యాక్టీరియా నుంచి, అనిమల్ సెల్స్ నుంచి, లివింగ్ సెల్స్ నుంచి బయోఫార్మిక్ మెడిసిన్స్ని క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడిసిన్ని ఒక లివింగ్ సెల్ నుంచి తయారు చేసినందుకు నేను పేటెంట్ రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 years ఉంది. ఈ 20 years పాటు ఈ ఫార్ములాని ఎవరు కూడా యూజ్ చేయకూడదు. అండ్ ఈ ఫార్ములా మీద ఒకవేళ యూజ్ చేస్తే నేను కేసు వేయచ్చు. అండ్ ఆల్సో నాకు ఒక రాయల్టీ అనేది కూడా వస్తూ ఉంటుంది. అండ్ ఈ పేటెంట్ రైట్ అయిపోయిన తర్వాత సేమ్ ఫార్ములాని యూజ్ చేసుకొని నేను మెడిసిన్ని తయారు చేసుకోవచ్చు. దాన్నే మనం బయోసిమిలర్స్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి నార్మల్ మెడిసిన్స్ ఉంటాయి, జెనరిక్ మెడిసిన్స్ ఉంటాయి. జెనరిక్ మెడిసిన్స్ ఆర్ నథింగ్ బట్ బయోసిమిలర్స్. అండ్ మెయిన్ మెడిసిన్స్ తీసుకున్నట్లే బయోలాజిక్స్గా మనం అర్థం చేసుకుందాం. అండ్ ఈ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ని ఇంప్రూవ్ చేయడానికి కొత్తగా 3 న్యూ నైపర్ ఇన్స్టిట్యూట్స్ని తీసుకొస్తున్నాం. ఈ నైపర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. అండ్ ఆల్సో మనకు ప్రస్తుతానికి 7 ఎగ్జిస్టింగ్ నైపర్స్ ఉన్నాయి. ఈ 7 ఎగ్జిస్టింగ్ నైపర్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేస్తున్నాం, అప్గ్రేడెడ్ చేస్తున్నాం, టెక్నాలజీని, అక్కడున్న మెషినరీస్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే 1000 అక్రిడిటెడ్ ఇండియన్ క్లినికల్ ట్రయల్స్ యొక్క సైట్స్ని మనం క్రియేట్ చేయబోతున్నాం. ఒక నెట్వర్క్ లాగా అనమాట. సో దీంతో మనకి ఈజీ అయిపోతుంది. దీంతో ఫర్ ఎగ్జాంపుల్ మనం కోవిడ్ టైమ్స్ చూసుకున్నప్పుడు COVID-19ని చెక్ చేయడానికి మనకి ఏదైనా పూణే కానీ లేకుంటే ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ 1000 అక్రిడిటెడ్ ఇండియన్ క్లినికల్ ట్రయల్స్ వచ్చాయి అంటే సో డిఫరెంట్ ప్లేసెస్లో ఈజీగా మనం ఏ వైరస్ అయినా సరే మనం డీకోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దాంతోపాటు మెడికల్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని కూడా స్ట్రెంథనింగ్ చేసాం. ఎగ్జాంపుల్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇది రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ చేస్తూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ది మెడిసిన్స్. అందులో
టు మీట్ గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ టైమ్లీ అప్రూవల్స్. ఏదైనా ఒక డ్రగ్ని తయారు చేశారంటే ఆ డ్రగ్కి త్వరగా అప్రూవల్ ఇవ్వడం, తర్వాత ఆ డ్రగ్ అనేది గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అవుతుందా లేదా అన్నది చెక్ చేయడం ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ అండ్ ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క పని. ఈ యొక్క ఆర్గనైజేషన్ కూడా స్ట్రెంథనింగ్ చేసాం మనం. అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చీపర్ క్యాన్సర్ డ్రగ్స్. సో కస్టమ్ డ్యూటీని ఏవైతే పర్సనల్ యూస్ కోసం క్యాన్సర్ అండ్ అదర్ రేర్ డిసీజెస్కి సంబంధించిన మెడిసిన్స్ని అదర్ కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దానిపైన ఒక ట్యాక్స్ని గవర్నమెంట్ అనేది వేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ ట్యాక్స్ని మొత్తం కూడా ఎగ్జంప్షన్ చేసేసింది ఫర్ పర్సనల్ యూస్ కోసం. అసలు ఈ కస్టమ్ డ్యూటీ అంటే ఏంటి, ఇంపోర్ట్ డ్యూటీ అంటే ఏంటి? కస్టమ్ డ్యూటీ అన్న ఇంపోర్ట్ డ్యూటీ ఏంటి అంటే ఒక కంట్రీ నుంచి ఒక ప్రోడక్ట్ మన ఇండియాలోకి వస్తుందంటే మనం దాని మీద వేసే ట్యాక్స్ని మనం కస్టమ్ డ్యూటీ ఆర్ ఇంపోర్ట్ డ్యూటీ అంటాం. అసలు ఎందుకు కస్టమ్ డ్యూటీస్ని వేస్తారు అంటే ఇక్కడున్న మన ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, గవర్నమెంట్కి ఒక రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడానికి, నెక్స్ట్ ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించడానికి అండ్ ఎక్సెసివ్ ఇంపోర్ట్స్ని రాకుండా ఆపడానికి, ఆల్సో ఫారిన్ ట్రేడ్ని రెగ్యులేట్ చేయడానికి మనం ఈ కస్టమ్ డ్యూటీని వేస్తూ ఉంటాం. అండ్ ఈ హెల్త్లో భాగంగా మేజర్ స్కీమ్స్ చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, దీనికి 9,500 crores మనం అలాట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ఒక 100 crore ప్రొవిజన్ని మనం గేరియాట్రిక్ సర్వీసెస్కి అలాట్ చేసాం. వాట్ ఈస్ దిస్ గేరియాట్రిక్ సర్వీసెస్? సింపుల్గా అంటే గేరియాట్రిక్ సర్వీసెస్ మెయిన్లీ ఫోకస్ ఆన్ కేర్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్. వాళ్ళకి రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయడం, ఫిజియోథెరపీ చేయడం అండ్ వాళ్ళకి రెగ్యులర్ యాక్టివిటీస్లో హెల్ప్ చేయడం, ఇలా చేసే వాళ్ళని గేరియాట్రిక్ సర్వీసెస్ అంటారు. అండ్ ఈ గేరియాట్రిక్ సర్వీసెస్కి ఇంప్రూవ్ చేయడానికి అరౌండ్ 1.5 lakh కేర్ గివర్స్ని కూడా ట్రైన్ చేయబోతున్నాం. అండ్ మన దగ్గర ఉన్న హెల్త్ కేర్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మోడర్నైజ్ చేయబోతున్నాం అండ్ కొంచెం అప్గ్రేడ్ కూడా చేయబోతున్నాం. అండ్ ఆల్సో దిస్ ఇయర్ బడ్జెట్ ఫోకసెస్ ఆన్ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ MBBS, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ అండ్ నర్సింగ్ సీట్స్ని ఇంప్రూవ్ చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు వీఆర్ గోయింగ్ టు స్ట్రెంథనింగ్ ద టీచింగ్, లెర్నింగ్ అండ్ క్లినికల్ ట్రైనింగ్ కెపాసిటీస్ విత్ రెస్పెక్ట్ టు ద హెల్త్ సెక్టర్. అండ్ వన్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ దిస్ ఇయర్ యూనియన్ బడ్జెట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ మెంటల్ హెల్త్. ఈ మెంటల్ హెల్త్కి సంబంధించి మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అసలు మెంటల్ హెల్త్ అనేది ఏంటి? సో మెంటల్ హెల్త్ సింప్లీ మీన్స్ హౌ వెల్ యువర్ మైండ్ ఫీల్స్, హౌ వెల్ యువర్ మైండ్ థింక్స్ అండ్ హౌ వెల్ యువర్ మైండ్ హ్యాండిల్స్ డే టు డే డైలీ లైఫ్ యాక్టివిటీస్. అండ్ వీటికి సంబంధించి ఈ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఈ డిజిటల్ రెవల్యూషన్లో డిప్రెషన్స్, యాంగ్జైటీస్, స్ట్రెస్ ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల గవర్నమెంట్ మెంటల్ హెల్త్ అనేది ఇప్పటివరకు ఫోకస్ చేయకుండా ఉన్నది. అండ్ ఇప్పుడు నుంచి మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ దీంట్లో భాగంగా ఒక 2 న్యూ నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్స్ని కొత్తగా తీసుకురాబోతున్నారు. ఒకటి రాంచీ అండ్ ఇంకోటి తేజ్పూర్లో. దాంతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ని కూడా ఒక ఇన్స్టిట్యూట్ని లాంచ్ చేయబోతున్నారు. దీని ద్వారా ఇట్ ఇంప్రూవ్స్ టు యాక్సెస్ స్పెషలైజ్డ్ మెంటల్ హెల్త్ కేర్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ని కల్పించబోతోంది, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ మూవ్. అండ్ ఆల్సో ఈ ఇయర్ బడ్జెట్లో ఇండియాస్ ఆయుష్ ఎకోసిస్టమ్కి 4,400 crores అలాట్ చేశారు. ఆయుష్ సింప్లీ మీన్స్ ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ఎంకరేజ్ చేయటం. దీంట్లో భాగంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3 న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద టు స్ట్రెంథెన్ ఎడ్యుకేషన్ అండ్ క్లినికల్ ఎక్సలెన్స్ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్స్. సో ఈ విధంగా ఈ ఇయర్ బడ్జెట్లో హెల్త్కి సంబంధించి బయోఫార్మా శక్తి అనేసి, ఆయుష్కి సంబంధించి అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ మీద కూడా ఫోకస్ చేస్తాం. లాస్ట్ ఇయర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ ఇయర్ బడ్జెట్ ఎస్టిమేట్స్లో హెల్త్ సెక్టర్కి సంబంధించి కొంచెం ఇంక్రీజ్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇండియా సెమీ కండక్టర్ మిషన్. బేసికల్గా ఈ కర్తవ్య 1లో ఏంటంటే మనం ఎక్కువగా హెల్త్ సెక్టరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, టెక్నాలజికల్ సెక్టారు, టూరిజం సెక్టారు అండ్ స్పోర్ట్స్ సెక్టర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఎందుకు ఇలా కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చిందంటే ఒక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంప్రూవ్ అయిందంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది. ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చిందంటే పీపుల్ దగ్గర మనీ ఉంటుంది. ఒకసారి మనీ ఉన్నదంటే కన్జంప్షన్ రేట్ పెరుగుతుంది. కన్జంప్షన్ పెరిగిందంటే డిమాండ్ అనేది అవసరం అవుతుంది. డిమాండ్ క్రియేట్ అయిందంటే సప్లై అవుతుంది. సప్లై కావాలంటే ప్రొడక్షన్ జరగాలి. ప్రొడక్షన్ జరగాలంటే మళ్ళీ ఇన్వెస్ట్మెంట్. సో అగైన్ ఇన్వెస్ట్మెంట్ కావాలంటే మళ్ళీ గవర్నమెంట్స్ కొత్తగా స్కీమ్స్ తీసుకురావాలి అండ్ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వాలి. సో ఇది ఒక వీషియస్ సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎకానమీ అనేది గ్రో అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎకనామిక్ గ్రోత్ అనేది నెక్స్ట్ ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించడం కానీ లేకుంటే మన ప్రోడక్ట్స్ అనేది గ్లోబల్గా కాంపిటేటివ్గా ఉంటుంది. సో ఇందుకే మనం ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ మీద ఈ ఇయర్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మనం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 తీసుకొని వచ్చాం. సో లాస్ట్ ఇయర్ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 1.0 తీసుకొచ్చాం. ఇందులో 76,000 crores అని మనం అలాట్ చేసాం. ఈ ఇయర్ ఎంత అలాట్ చేసాం అనేది ఇంకా స్పెసిఫిక్గా చెప్పలేదు. అసలు ఎందుకు ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అనేది ఇంపార్టెంట్?
వై డూ వీ నీడ్ టు కేర్ అబౌట్ ది సెమీకండక్టర్ ఇండస్ట్రీ అండ్ ఎందుకు మనం ఇంత మనీని ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది? సెమీకండక్టర్ ఇండస్ట్రీలో మనకి ఇంటిగ్రేటెడ్ చిప్స్ని డిజైన్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ప్యాకింగ్ చేస్తారు. ఇంటిగ్రేటెడ్ చిప్స్ అనేది మోడర్న్ ఎలక్ట్రానిక్ డివైసెస్కి బ్రెయిన్ లాంటిది. అండ్ ఈ యొక్క చిప్స్ అనేది స్మార్ట్ ఫోన్స్లో కానీ, కంప్యూటర్స్లో, ఆటోమొబైల్స్లో, మెడికల్ డివైసెస్లో, శాటిలైట్స్లో, డిఫెన్స్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వీటి అన్నిట్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటామో అండ్ దార్బై ఇట్ ఈస్ వెరీ క్రిటికల్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, నేషనల్ సెక్యూరిటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టెక్నాలజికల్ సోవర్నిటీ. సో కాబట్టి మనం ఎక్కువగా ఈ ఇయర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేస్తున్నాం. అండ్ వరల్డ్ వైజ్ చూసుకున్నట్లయితే వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ తైవాన్ అనేది ఎక్కువగా సెమీకండక్టర్ డివైసెస్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. చైనాకి తైవాన్ మధ్య కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఒకవేళ ఆ ఇష్యూస్ కానీ కొంచెం అగ్రివేట్ అయిందంటే వరల్డ్ వైడ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కానీ ఒకవేళ సెమీకండక్టర్ ఇండస్ట్రీని ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోగలిగినామంటే మనం అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అయ్యే అవకాశం అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. సో ఈ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఇక్కడే కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు. అది లాస్ట్ ఇయర్ తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ దీనికి సంబంధించి 22,919 crores ఈ స్కీమ్స్కి అలాట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ స్కీమ్కి కొంచెం బడ్జెట్ని అగైన్ కొంచెం అలొకేట్ చేసి టోటల్గా 40,000 crores చేశారు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్కి. అండ్ ఇంకొక స్కీమ్ చూసుకున్నట్లయితే రేర్ ఎర్త్ కార్డస్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. రేర్ ఎర్త్ మినరల్స్ ఆర్ రేర్ ఎర్త్ మెటల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇవి ఇంపార్టెంట్ అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం 17 మెటల్స్ని ఇది ఐడెంటిఫై చేసింది. ఇందులో కొన్ని లైట్ రేర్ ఎర్త్స్ అనేసి, కొన్ని వచ్చి హెవీ రేర్ ఎర్త్ అనేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ల్యాంథనం, సీరియం, నియోడియం. సో ఇట్లా కొన్ని మెటల్స్ ఏవైతే ఉంటాయో అవి రేర్గా దొరుకుతాయి. ఈ రేర్గా దొరికే మెటల్స్ అనేది టెక్నాలజీలో కానీ, హెవీ ఇండస్ట్రీస్లో కానీ, శాటిలైట్స్లో కానీ, విండ్ టర్బైన్స్లో కానీ, డిఫెన్స్ సిస్టమ్స్లో కానీ వెరీ వెరీ క్రూషియల్. అండ్ ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఈ క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్లో చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా. అండ్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే $14.1 million in 2014 to $17.5 million in 2024. అంటే మన యొక్క డిపెండెన్స్ ఆన్ దిస్ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. మన టోటల్ రేర్ ఎర్త్ మినరల్స్ యూసేజ్లో 45% మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ మన దగ్గర చూసుకున్నట్లయితే స్టేట్స్ లైక్ ఒడిస్సా, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఆర్ మినరల్ రిచ్ స్టేట్స్. సో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వీటికి ఒక కారిడార్లా క్రియేట్ చేసి, అంటే ఒక నెట్వర్క్ లాగా క్రియేట్ చేస్తున్నాం. ఈ నెట్వర్క్ లాగా క్రియేట్ చేసి ఎక్కువగా మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ మీద ఫోకస్ చేస్తున్నాం. సో దట్ మనం అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. ఒకసారి వరల్డ్ వైడ్ చూసుకున్నట్లయితే 60% ఆఫ్ ద ప్రొడక్షన్ మొత్తం కూడా చైనానే చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చైనా నుంచి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకునేది జపాన్ అండ్ నెక్స్ట్ హైయెస్ట్ షేర్ ఇంపోర్ట్ చేసుకునేది యూఎస్ఏ. అండ్ ఇప్పుడు యూఎస్కి చైనా మధ్య ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. అండ్ హియర్ చైనా ఈజ్ విన్నింగ్ అన్ ఎక్స్ట్రా పాయింట్. ఎందుకంటే చైనా నుంచి యూఎస్ఏ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ చైనాకి నెగోషియేషన్ పవర్ అనేది పెరిగింది. సో అందుకనే మనం ఏం చేస్తున్నామంటే మన దగ్గర కూడా ఈ ఉన్న మినరల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క సెక్టార్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేసామంటే అదర్ కంట్రీస్ నుంచి మనం డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. డిపెండెన్సీ తగ్గిందంటే మనకి నెగోషియేషన్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో భాగంగా టు ఎన్హాన్స్ డొమెస్టిక్ కెమికల్ ప్రొడక్షన్ అండ్ రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్సీ 3 డెడికేటెడ్ కెమికల్ పార్క్స్ని కూడా మనం ఈ ఇయర్ తీసుకొని రాబోతున్నాం. అండ్ త్రూ ఛాలెంజ్ రూట్ అంటే సింపుల్, ఎక్కడ పెడుతున్నామో అన్నది ఎవరికి తెలియదు. ఒకవేళ అక్కడ నీడ్ ఉంది అంటే అక్కడ మాత్రం పెడతాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైటెక్ టూల్ రూమ్స్ తీసుకురావటం కానీ, నెక్స్ట్ దెర్ ఇస్ స్కీమ్ ఫర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్. సో బేసికలీ ఇది ఏంటి అంటే ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ దగ్గర కొంచెం టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడం, లిఫ్ట్స్ ఇంకొంచెం బెటర్గా తీసుకురావడం, తర్వాత ఫైర్ సేఫ్టీ మెజర్స్ని ఇంకొంచెం ఎక్కువ ఇంక్రీజ్ చేయడం, ఇటువంటి కొత్త టెక్నాలజీస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో కూడా తీసుకురావడం అన్నది దీని యొక్క మెయిన్ స్కీమ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కీమ్ ఫర్ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్. సో మన దగ్గర ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మన దగ్గర ఈ సెమీ కండక్టర్కి సంబంధించి కానీ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ కూడా అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, బాగానే ఉంది. బట్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన గూడ్స్ అన్నిటిని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర ట్రాన్స్పోర్ట్ చేయాలి, స్టోర్ చేసుకోవాలి కదా. వీటికి మన దగ్గర కంటైనర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అంటే నో, ఇంకా అంత వెల్ ఎస్టాబ్లిష్డ్గా లేవు. కాబట్టి మనం ఈ ఇయర్ బడ్జెట్లో ఈ కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం నెక్స్ట్ 5 yearsలో
10,000 crores ఖర్చు పెట్టబోతున్నాం. అండ్ టు మేక్ ఇన్లాండ్ అండ్ కోస్టల్ షిప్పింగ్ ఈజీగా అవ్వడానికి, కార్గో మూమెంట్స్ రైల్వేస్ రోడ్వేసే కాకుండా దానికంటే కూడా చీప్గా తీసుకురావడానికి. అండ్ ప్రజెంట్ 6% ఉన్న షేర్ని నెక్స్ట్ రాబోయే 5 yearsలో 12% షేర్ అనేది తీసుకురావడం అనేది ఈ యొక్క స్కీమ్. ఆల్సో దిస్ ఇయర్ బడ్జెట్ ఇన్సెంటివైజ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ సీప్లేన్ ఆపరేషన్స్. సో జనరల్గా ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ని మనం బయట కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. అలా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు కొంచెం కస్టమ్ డ్యూటీ అనేది ఉండేది. ఆ కస్టమ్ డ్యూటీ 7% నుంచి 15% వరకు ఉండేది. అండ్ ఇప్పుడు ఈ కస్టమ్ డ్యూటీని మొత్తాన్ని కూడా ఎగ్జామ్షన్ చేసేస్తారు. దీనివల్ల ఏంటి అంటే బయట నుంచి ఇక్కడున్న మ్యానుఫ్యాక్చరర్స్ ఈజీగా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. మన ఓన్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సీ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా ఇన్సెంటివైజెస్ ఇస్తూ ఉన్నారు. ఇందులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ కూడా తీసుకొచ్చారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ అంటే ఏం లేదు, నాకు ఒక 1 crore రూపీస్ కావాల్సి వచ్చింది నా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి. సో నా దగ్గర ఓన్లీ 70 lakhs రూపీసే ఉన్నాయి. ఆ 30 lakhs రూపీస్ గవర్నమెంట్ అనేది ఇస్తుంది. దీన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ స్కీమ్ అంటాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ టెక్స్టైల్ సెక్టర్. మన ఇండియా టెక్స్టైల్ సెక్టర్లో చాలా లేబర్ ఇంటెన్సివ్గా ఉంటుంది. అండ్ ప్రజెంట్ అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇండియాకి యూరోపియన్కి ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టూల్ అనేది జరిగింది. ఇది ఒక డోర్ యొక్క కీ ఓపెన్ చేస్తే 27 కంట్రీస్కి యాక్సెసిబిలిటీగా ఉంటుంది. అదే ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్. సో దీని ద్వారా ఎప్పుడైతే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందో మన ఇండియన్ గూడ్స్కి, మన ఇండియన్ టెక్స్టైల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది వస్తుంది, ఎక్కువ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఆ నేపథ్యంలో భాగంగా టెక్స్టైల్ ఇండస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. దీంట్లో భాగంగా 5 స్కీమ్స్ని తీసుకొని వస్తున్నాం. వన్ ఈజ్ నేషనల్ ఫైబర్ స్కీమ్. ఇది ఏంటి అంటే మన దగ్గర ఉన్న నేచురల్ ఫైబర్స్ లైక్ సిల్క్, వూల్, జూటు, మ్యాన్మేడ్ వీటిని ఎక్కువగా సెల్ఫ్ రిలయంట్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ ఈజ్ టెక్స్టైల్ ఎక్స్పాన్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్. ఎవరైతే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళకి కొంచెం క్యాపిటల్ని ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మెషినరీస్ని, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని అప్గ్రేడ్ చేయించడం. తర్వాత నేషనల్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కింద ఏవైతే ఈ హ్యాండ్లూమ్కి సంబంధించి ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిని ఒక దగ్గర కలిపి స్ట్రీమ్ లైన్ని ఈజీ చేయటం. అండ్ నెక్స్ట్ ఈస్ టెక్స్ ఈకో ఇనిషియేటివ్ టు ప్రమోట్ గ్లోబల్లీ కాంపిటేటివ్. అండ్ అనదర్ వన్ ఈజ్ సమర్థ్ 2.0. ఈ సమర్థ్ 2.0లో ఈ వీవర్స్ ఎవరైతే ఉంటారో, ఈ ట్రెడిషనల్ వీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్గ్రేడేషన్, టెక్నాలజీ పరంగా, మెషినరీ పరంగా అప్గ్రేడ్ చేయడం త్రూ కొలాబరేషన్స్ ఆన్ విత్ ఇండస్ట్రీ అండ్ అకాడమీ ఇన్స్టిట్యూషన్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళకి ప్రమోట్ చేయడం. మెగా టెక్స్టైల్ పార్క్స్ని మనం అనౌన్స్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మహాత్మా గాంధీ గ్రామ్ స్వరాజ్ ఇనిషియేటివ్ టు స్ట్రెంగ్థెన్ ఖాదీ, హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్. దిస్ విల్ బెనిఫిట్ అవర్ వేవర్స్, విలేజ్ ఇండస్ట్రీస్, 1 district 1 product ఇనిషియేటివ్ అండ్ రూరల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా కార్గో మూమెంట్కి సంబంధించి. ఈ కార్గో మూమెంట్కి సంబంధించి కొత్తగా న్యూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ని డెవలప్ చేసుకోబోతున్నాం. అండ్ 20 న్యూ నేషనల్ వాటర్ వేస్ని నెక్స్ట్ 5 yearsలో మనం క్రియేట్ చేసుకోబోతున్నాం. అండ్ దాంతోపాటు కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, షిప్ రిపేర్ ఈకో సిస్టమ్స్ని అండ్ కోస్టల్ కార్గో ప్రమోషన్ స్కీమ్స్ని కూడా ఈ కార్గో మూమెంట్ని డెవలప్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి వీటిని మనం తీసుకొని వస్తూ ఉన్నాం. అండ్ దాంతోపాటు కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ స్టోరేజ్. వాట్ ఈస్ దిస్ కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ స్టోరేజ్? మీన్స్ సింపుల్గా మనకి 5 ఇంటెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి లైక్ పవర్ ప్లాంట్స్, స్టీల్, సిమెంట్, కెమికల్స్, రీఫైనరీస్. ఈ ఫ్యాక్టరీస్ నుంచి, ఈ ఇండస్ట్రీస్ నుంచి ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మనం టార్గెట్ 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనే టార్గెట్ పెట్టుకున్నాం. అంటే ఇక్కడ నుంచి వచ్చే కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా జీరో చేయాలి అనేసి. దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీస్ని ఏం తీసుకురావాలి అన్నది ఈ యొక్క కార్బన్ క్యాప్చర్ యూటిలైజేషన్ అండ్ స్టోరేజ్ స్కీమ్. దీనికి రిలేటెడ్గా డ్యూటీ కట్స్ ఇన్ న్యూ క్లీన్ ఎనర్జీ పుష్. అంటే డ్యూటీ కట్స్ మీన్స్ కస్టమ్ డ్యూటీని రెడ్యూస్ చేయడం టు ఎంకరేజ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ కాంపోనెంట్స్ ఇంక్లూడింగ్ లిథియం అయాన్ బ్యాటరీస్ అండ్ సోలార్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి బయట కంట్రీస్ నుంచి తీసుకువచ్చేదానికి మనకి కస్టమ్ డ్యూటీని జీరో చేస్తున్నారు. అండ్ ఆల్సో రీసెంట్గా సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా శాంతి యాక్ట్ని ఒకటి తీసుకొని వచ్చాం. అండ్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్స్ కోసం 20,000 crores అలాట్ చేసాం. దీంట్లో భాగంగా 5 ఇండిజినియస్లీ డిజైన్డ్ అండ్ ఆపరేషనల్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని 2033 కల్లా డిజైన్ చేయాలి అన్నది టార్గెట్. అండ్ వీ హ్యావ్ అదర్ స్కీమ్ కాల్డ్ ప్రధాన్ మంత్రి సూర్యఘర్ మఫ్టీ బిజ్లీ యోజన. ఇది ఏంటి అంటే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ 1 crore హౌస్ హోల్డ్స్ విత్ సోలార్ ఎనర్జీ బై 26-27. దట్ ఈస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 1 crore హౌస్ హోల్డ్స్కి త్రూ సోలార్ ఎనర్జీ ద్వారా
ఎలక్ట్రిఫికేషన్ అనేది ఇవ్వటం. అండ్ ఈ స్కీమ్స్కి 22,000 crores అనేది ఈ ఇయర్ అలాట్ చేయడం జరిగింది. వన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ వీటిని గ్రోత్ కనెక్టర్స్ అంటారు. ఈ యొక్క హై స్పీడ్ రైల్ కారిడార్స్ వల్ల ట్రావెల్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, ట్రావెల్ టైం అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే ట్రావెల్ టైం అనేది తగ్గుతుందో మన యొక్క వర్క్స్ కూడా ఎఫిషియెంట్గా పూర్తవుతాయి. సో దెర్ ఇస్ ఎ సేయింగ్ కాల్డ్ టైమ్ ఈజ్ మనీ. ఆ టైమ్ ఈజ్ మనీ అనేది కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది. దీనికి సంబంధించి 7 కారిడార్స్ని అనౌన్స్ చేశారు. ముంబై పూణే, పూణే హైదరాబాద్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి అండ్ వారణాసి సిలిగూర్. దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ సెవెన్ కారిడార్స్కి 4,000 kilometers లెంత్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో దీనికి 16 lakh crores అలాట్ చేశారు ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ కాల్డ్ సిటీ ఎకనామిక్ రీజన్స్. ఈ సిటీ ఎకనామిక్ రీజన్స్కి నెక్స్ట్ 5 yearsలో 5,000 crores అలాట్ చేశారు. సిటీ ఎకనామిక్ రీజన్స్ అంటే ఏంటి అంటే ఒక మెయిన్ సిటీ నుంచి కింద టైర్ 2, టైర్ 3 సిటీకి, అదేవిధంగా టెంపుల్ టౌన్స్కి ఒక కనెక్టివిటీని ఏర్పాటు చేయడం. అంటే ఒక గ్రిడ్ సిస్టమ్ లాగా ఏర్పాటు చేసి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడం వల్ల అక్కడ నుంచి బిజినెసెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది క్రియేట్ అవుతుంది, ట్రావెల్ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది, ట్రావెల్ టైం అనేది తగ్గుతుంది. దేర్ బై గివింగ్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవ్ దేర్ బిజినెసెస్. మన టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఎంఎస్ఎంఈ సెక్టర్. ఎంఎస్ఎంఈ మీన్స్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మన పర్సంటేజ్ ఆఫ్ జీడిపికి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ దిస్ ఈస్ ద హైయెస్ట్ సెక్టర్ టు కాంట్రిబ్యూట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఎంఎస్ఎంఈస్ వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది పీక్స్లో ఉంటుంది. అన్ని సెక్టర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈ కాంట్రిబ్యూట్స్ మోర్ టు ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఆల్సో మోర్ పర్సంటేజెస్ టు జీడిపి, మోర్ పర్సంటేజ్ టు జీవీఏ అండ్ మోర్ కాంపిటేటివ్ టు ద గ్లోబల్ మార్కెట్స్. బట్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయినా, లేకుంటే గ్లోబల్ ఎకానమీ అనేది రెసెషన్ జరిగినా, లేకుంటే ఇంకేదైనా విషయం జరిగినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వచ్చి ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్స్. సో ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్స్ని కాపాడడానికి ఒక 3-pronged అప్రోచ్ని ప్రెజెంట్ యూనియన్ బడ్జెట్ తీసుకొని వచ్చింది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఈక్విటీ సపోర్ట్. ఈక్విటీ సపోర్ట్ మీన్స్ డబ్బులు అనేది ప్రొవైడ్ చేయడం. సో ఈక్విటీ సపోర్ట్ మీన్స్ మనీ టు గ్రో. దీనికి సంబంధించి డెడికేటెడ్ 10,000 crores స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ గ్రోత్ ఫండ్ని ఒకటి క్రియేట్ చేసింది. ఒక క్యాపిటల్ అనేది క్రియేట్ చేసినప్పుడు కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అలా ఇన్వెస్ట్మెంట్ జరిగినప్పుడు కొత్త బిజినెసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ అవుతుందో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పీపుల్ దగ్గర మనీ ఉంటుంది, కన్సంప్షన్ పెరుగుతుంది, డిమాండ్ ఉంటుంది, సప్లై ఉంటుంది. అండ్ ఈ యొక్క సైకిల్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది, విచ్ లీడ్స్ టు ది ఎకనామిక్ గ్రోత్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ లిక్విడిటీ సపోర్ట్. లిక్విడిటీ సపోర్ట్ మీన్స్ డే టు డే యాక్టివిటీకి సంబంధించి లిక్విడిటీని పుష్ చేయడం త్రూ ట్రేడ్ స్కీమ్. ఫర్ ఎగ్జాంపుల్ నాదొక స్టార్టప్ కంపెనీ ఉంది. నా కంపెనీ వచ్చి ఈ పెన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఒక కంపెనీ వచ్చి నా దగ్గర ఒక 1 lakh పెన్స్ని ఆర్డర్ ఇచ్చింది. సో నేను తయారు చేస్తాను, వాటికి ఇస్తాను. బట్ ఆ కంపెనీ నాకు టైమ్లీ పేమెంట్ ఇవ్వకపోతే నేనేమైపోతాను? నా దగ్గర క్యాపిటల్ అనేది ఉండదు అండ్ నాది వాలటైల్ సెక్టర్. సో నేను ఇవ్వాల్సిన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేస్తున్నాను. వాళ్ళకి నేను మనీ అనేది పే చేయాలి కదా, వాళ్ళకి శాలరీస్ అనేది పే చేయాలి కదా. అప్పుడు నేనేం చేయాలి? సో ఇటువంటి నాలాంటి చిన్న స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి అండ్ ఇటువంటి చిన్న స్టార్టప్స్ని ఈ వాలటైలిటీ నుంచి తప్పించడానికి ట్రేడ్స్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ కంపెనీకి ఒక బిల్ జనరేట్ చేస్తాను కదా, ఆ బిల్ని తీసుకెళ్ళి ఒక బ్యాంకులో ఇస్తాను. ఆ బ్యాంకులో ఇచ్చినప్పుడు ఆ బ్యాంకు ఆ కంపెనీ తరపున నాకు మనీ అనేది రీఫండ్ చేస్తుంది. తర్వాత ఆ బిల్లుని బ్యాంకు ఆ కంపెనీ నుంచి తీసుకుంటుంది. సో ఈ విధంగా నాకు వాలటిలిటీ నుంచి తప్పించుకోగలుగుతాను. నాకు డే టు డే యాక్టివిటీకి సంబంధించి మనీ అనేది నా దగ్గర ఉంటుంది అండ్ నా బిజినెస్ అనేది కూడా గ్రో అవుతుంది. సో ఈ విధంగా ఈ లిక్విడిటీ సపోర్ట్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. అండ్ దాంతోపాటు ప్రొఫెషనల్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క స్టార్టప్కి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఎవరైనా నా స్టార్టప్ మీద కేసు పెట్టారు, నాకు లీగాలిటీస్ గురించి, తర్వాత బిజినెస్ ఏ విధంగా గ్రో చేయాలో వీటి గురించి నాకు క్లియర్ కట్గా ఐడియా లేదు. అప్పుడు ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ నుంచి తర్వాత అదర్ అకాడమిక్ ప్రొఫెషనల్స్ వచ్చి నాకు నా స్టార్టప్ని గ్రో అవ్వడానికి, ఏదైనా లిటిగేషన్స్ ఉంటే సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టర్ ప్రాపర్గా వర్క్ అవ్వడానికి ఫినాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు, లిక్విడిటీ పరంగా హెల్ప్ చేస్తున్నారు, డే టు డే యాక్టివిటీకి సంబంధించి, అండ్ ఆల్సో ప్రొఫెషనల్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ ఎంఎస్ఎంఈ సెక్టర్. సో ఈ విధంగా ఫస్ట్ కర్తవ్యలో యాక్సిలరేట్ అండ్ సస్టైన్ ఎకనామిక్ గ్రోత్ పరంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, టెక్నాలజీ పరంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, అలైడ్ సెక్టర్లో, హెల్త్ సెక్టర్లో, డిఫరెంట్ సెక్టర్స్లో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చామో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు సెకండ్ డ్యూటీకి వద్దాం. సెకండ్ డ్యూటీ ఈజ్ టు ఫుల్ఫిల్ యాస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్. సో ఈ యాస్పిరేషన్స్ ఆఫ్ అవర్ పీపుల్లో మనకి మేజర్గా చూసుకున్నట్లయితే
ఒకటి ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ స్టాండింగ్ కమిటీ. సో ఎడ్యుకేషన్ అనేది ఎంటర్ప్రైజ్కి సంబంధించి, ఎడ్యుకేషన్ అనేది జాబ్ క్రియేషన్కి సంబంధించి, ఎడ్యుకేషన్ అనేది ఎంటర్ప్రినర్షిప్ తీసుకురావడానికి ఏ విధంగా హెల్ప్ అవుతుందో, అండ్ మన ఇండియా దేంట్లో స్ట్రాంగ్గా ఉంది, సర్వీస్ సెక్టర్లో స్ట్రాంగ్గా ఉంది, ఈ సర్వీస్ సెక్టర్లో ఏ ఇనిషియేటివ్స్ తీసుకొని వస్తే ఈ ఎడ్యుకేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ, ఎడ్యుకేషన్ అనేది ఎంటర్ప్రినర్షిప్ క్రియేషన్ కానీ యూజ్ అవుతుందో దాని మీద ఈ యొక్క కమిటీ అనేది రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో దిస్ కమిటీ యాక్సెస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ జాబ్స్ అండ్ స్కిల్ రిక్వైర్మెంట్ పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, తర్వాత రీసెంట్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఈ కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది జాబ్స్ పైన, అదేవిధంగా స్కిల్ రిక్వైర్మెంట్ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి అన్న దాని మీద కూడా అసెస్ చేస్తూ ఉంటుంది ఈ హై పవర్డ్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంటర్ప్రైజ్ స్టాండింగ్ కమిటీ. అండ్ ఆల్సో క్రియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఫర్ వికసిత్ భారత్. సో వికసిత్ భారత్ మీన్స్ 2047కి మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం, డెవలప్డ్ ఇండియా అనేసి. ఎందుకంటే 1947 నుంచి 2047 100 ఇయర్స్ ఉంటుంది. ఈ 100 ఇయర్స్లో మన ఇండియా ఏ విధంగా డెవలప్ అయిందో అసెస్ చేసుకోవడానికి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అండ్ ఈ టార్గెట్ని అచీవ్ చేయడానికి హెల్త్ కేర్ సెక్టర్లో కానీ అన్ని సెక్టర్స్లో కూడా కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొని వస్తూ ఉన్నాం. అండ్ ఈ సెకండ్ కర్తవ్యంలో భాగంగా అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ AHPs తీసుకురాబోతున్నాం. అంటే డాక్టర్స్ అండ్ నర్సెస్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండకుండా వీళ్ళని సపరేట్గా ట్రైన్ చేస్తూ ఉంటారు చిన్న చిన్న యాక్టివిటీస్ చూడడానికి. అండ్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ కేర్ ఈకో సిస్టమ్ కాల్డ్ 1.5 lakh కేర్ గివర్స్, మనం ఇంతకు ముందే చూసుకున్నాం. అండ్ ఆల్సో హబ్స్ ఫర్ మెడికల్ వాల్యూ టూరిజం. అండ్ ఇక్కడ ఏంటి అంటే కొత్తగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాబోతున్నారు. ఆ ఇన్స్టిట్యూషన్స్లో మెడికల్, ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. తర్వాత ఆయుష్, మన ఆయుష్ అనేది ఏంటంటే ఆయుర్వేదిక్ సంబంధించింది, దాని గురించి మనం ఇంతకుముందే చూసాం. అండ్ ఇప్పుడు ఈ యొక్క ఆయుష్ ఈకో సిస్టమ్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి 3 న్యూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఆయుర్వేద తీసుకురాబోతున్నాం. అండ్ ఆల్సో అప్గ్రేడ్ ఆఫ్ ఆయుష్ ఫార్మసీస్ అండ్ డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఫర్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆఫ్ సర్టిఫికేషన్ ఈకో సిస్టమ్. ప్రజెంట్ ఏవైతే ఉన్నాయో ఆయుష్ ఈకో సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో టెక్నాలజీ పరంగా, తర్వాత సర్టిఫికేషన్ ప్రాపర్గా ఇవ్వడానికి, టెక్నాలజీ అప్గ్రేడ్ చేయడానికి కొత్త ఇనిషియేటివ్స్ తీసుకురాబోతున్నారు. అండ్ దాంతోపాటు WHO గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ ఇన్ జామ్నగర్, ఇండియాలోని జామ్నగర్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ అనేది ఉంది. అండ్ దీనికి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టు ఎన్హాన్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కెపాసిటీస్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అనిమల్ హస్బెండరీ. ఈ అనిమల్ హస్బెండరీలో అగ్రికల్చర్ కాకుండా ఫార్మర్స్కి ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ ఎక్కడి నుంచైనా వస్తుందంటే అది అనిమల్ హస్బెండరీ నుంచి వస్తుంది. అండ్ ఇది 16% ఆఫ్ ఫార్మ్ ఇన్కమ్. అండ్ దీనికి సంబంధించి మనం మోర్ దెన్ 20,000 ప్రొఫెషనల్స్ని దీనికి అలాట్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ కొన్ని లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ సపోర్ట్ స్కీమ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వెటర్నరీ కాలేజెస్, వెటర్నరీ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్, బ్రీడింగ్ ఫెసిలిటీస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళకి కూడా ఈ వెటర్నరీ కాలేజెస్, వెటర్నరీ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్, బ్రీడింగ్ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడానికి లోన్ లింక్డ్ ఇన్సెంటివ్ సబ్సిడీ స్కీమ్స్ కూడా తీసుకురాబోతున్నాం. ప్రజెంట్ ఈ డిజిటల్ ఏజ్లో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ గేమింగ్స్ ఇవనేది ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్ ఈ యొక్క సెక్టార్ని ఒక బూమింగ్ సెక్టర్గా ఐడెంటిఫై చేసింది. దీన్ని AVGC సెక్టర్ అంటాం. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టర్. ఇది రాబోయే కాలంలో ఒక బూమింగ్ ఇండస్ట్రీ లాగా మారే అవకాశం ఉంది. అండ్ మోర్ దెన్ 2 మిలియన్ ప్రొఫెషనల్స్ 2030 కల్లా ఈ సెక్టార్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబైకి సపోర్ట్ ఇస్తూ ఉంది. అండ్ ఆల్సో కాంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని తీసుకొని వస్తుంది. 15,000 సెకండరీ స్కూల్స్ అండ్ 500 కాలేజెస్లో ఈ యొక్క కాంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ని కూడా తీసుకురాబోతుంది. అండ్ ఈ యొక్క సెక్టర్ మొత్తాన్ని ఏమంటున్నామంటే ఆరెంజ్ ఎకానమీ అంటున్నాం. సో చూస్తున్న ఆడియన్స్కి ఒక చిన్న క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైట్ ఎకానమీ, బ్లూ ఎకానమీ అండ్ గ్రీన్ ఎకానమీ? ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్తే టోటల్గా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి 14% ఇంక్రీజ్ చేసి 1.39 lakh crores బడ్జెట్లో అనౌన్స్ చేశారు. అండ్ 5 యూనివర్సిటీ టౌన్షిప్స్ని తీసుకొని వస్తామని, ఎక్కడ నియర్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ కారిడార్స్, సో దట్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఈ యొక్క ఇండస్ట్రీస్ కొలాబరేట్ అయితే వీళ్ళకి రియల్ టైమ్ అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది అనేసి. దాంతోపాటు ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక గర్ల్స్ హాస్టల్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే టు ఎంకరేజ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ మోర్ గర్ల్స్ ఇన్ స్టెమ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ చూసుకున్నట్లయితే 9,885 crores-ని అలాట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ 62% ఇంక్రీజ్ కంపేర్డ్ టు ద లాస్ట్ ఇయర్ రివైజ్డ్ ఎస్టిమేట్స్. అండ్ దిస్ ఈజ్ ద హైయెస్ట్ ఇంక్రీజ్ కంపేర్డ్ టు ఆల్ అదర్ సెక్టర్స్. నెక్స్ట్ సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్కి 13,000 crores, ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి 15,000 crores,
అలాట్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టూరిజం సెక్టర్. అండ్ ఇండియా హ్యాస్ ఎ పొటెన్షియల్ టు ప్లే లార్జ్ రోల్ ఇన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అండ్ ఎక్స్పాండింగ్ ద లోకల్ ఎకానమీ ఇన్ టూరిజం సెక్టర్. అండ్ ఈ టూరిజం సెక్టర్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి, ఇంకొంచెం ఎంకరేజ్ చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీని ఒకటి క్రియేట్ చేయబోతున్నారు. అండ్ దిస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఫంక్షన్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ అకాడమియా, ఇండస్ట్రీ అండ్ ద గవర్నమెంట్కి ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ పైలట్ స్కీమ్ ఫర్ అప్స్కిల్లింగ్ 10,000 గైడ్స్ ఇన్ 20 ఐకానిక్ టూరిస్ట్ సైట్స్. సో ఈ పైలట్ స్కీమ్లో ఏంటి అంటే ఒక టాప్ 20 ఐకానిక్ టూరిస్ట్ సైట్స్ని తీసుకుంటారు. అక్కడికి వచ్చే టూరిస్టులకి గైడ్ చేయడానికి 10,000 గైడ్స్ని 12 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తారు. అండ్ నెక్స్ట్ నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్. సో ఇది సింపుల్గా ఏంటంటే మన దగ్గర ఉన్న టాప్ ఐకానిక్ ప్లేసెస్ అన్నిటిని కూడా డిజిటలైజ్ చేస్తారు. డిజిటలైజ్ చేసి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో కూడా చెప్తారు. దీని ద్వారా రీసెర్చర్స్కి, హిస్టారియన్స్కి, కాంటెంట్ క్రియేటర్స్కి, టెక్నాలజీ పార్ట్నర్స్కి ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇండియా హ్యాస్ ద పొటెన్షియల్ ఆపర్చునిటీ ఆఫర్ వరల్డ్ క్లాస్ ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వగలిగిన ప్రదేశాలు మన ఇండియాలో చాలానే ఉన్నాయి. అండ్ అందులో భాగంగా మౌంటైన్ ట్రైల్స్ చేస్తున్నారు. టర్టిల్ ట్రైల్స్, మౌంటైన్ ట్రైల్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, అరకు వ్యాలీ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ పొదిగమై మలై ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. నెక్స్ట్ టర్టిల్ ట్రైల్స్ కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ఒడిస్సా, కర్ణాటక, కేరళలో ఎక్కువ టర్టిల్స్ నెస్టింగ్ అనేది ఉంటుంది. దాన్ని ఒక టూరిజం ప్లేస్ లాగా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఆల్సో బర్డ్ వాచింగ్ ట్రైల్స్ లైక్ పులికాట్ లేక్ దగ్గర కానీ, కొల్లేరు లేక్ దగ్గర కానీ మనకి బర్డ్స్ అనేది వస్తుంటే ఆ బర్డ్స్ని చూడడానికి ఒక టూరిజం సెక్టర్ లాగా అక్కడ కూడా ఒకటి క్రియేట్ చేయాలన్నది గవర్నమెంట్ యొక్క థాట్. అండ్ నెక్స్ట్ వచ్చి హెరిటేజ్ అండ్ కల్చరల్ టూరిజంని ఎంకరేజ్ చేద్దామని. సో ఇందులో భాగంగా 15 ఆర్కియాలజికల్ సైట్స్ ఇంక్లూడింగ్ లోథల్, ధౌలవీరా, రాఖీగర్, అడ్నిచల్, సార్నాథ్, హస్తినాపూర్ ఇట్లా ఏవైతే 15 ఆర్కియాలజికల్ సైట్స్ ఉంటాయో వీటిని ఒక టూరిజం సెక్టర్కి విజువల్గా ఓపెన్ చేయడం. సో ఇక్కడ టూరిజం సెక్టర్ని ఇంప్రూవ్ చేయడం, ఇలాగా టూరిజం సెక్టర్ మీద ఎక్కువ గవర్నమెంట్ అనేది ఈసారి ఫోకస్ చేస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈ స్పోర్ట్స్. సో స్పోర్ట్స్ మనకు తెలిసిందే, ఇండియా చూసుకున్నట్లయితే మనం ఒలింపిక్స్లో కూడా ఎంత వెనకబడి ఉన్నాము, కామన్వెల్త్లో కానీ అండ్ అదర్ మేజర్ స్పోర్ట్స్ ఈవెంట్స్లో ఇండియా అనేది ఇప్పటికీ వెనకబడుతూ ఉంది. అండ్ ఈ ప్రజెంట్ ఇండియా అనేది కొంచెం వెనకాలే ఉంది. దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ ఖేలో ఇండియా మిషన్ని తీసుకురాబోతుంది టు ట్రాన్స్ఫార్మ్ స్పోర్ట్స్ సెక్టర్ ఓవర్ ద నెక్స్ట్ డికేడ్. నెక్స్ట్ 10 ఇయర్స్లో ఒక అద్భుతమైన అవకాశం తీసుకువచ్చేదానికి. సో దీంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ టాలెంట్ డెవలప్మెంట్ తీసుకురావడం, ఒక ట్రైనింగ్ సెంటర్స్ తీసుకురావడం, తర్వాత సిస్టమేటిక్ డెవలప్మెంట్ ఆఫ్ కోచెస్ అండ్ సపోర్ట్ స్టాఫ్ని అండ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, కాంపిటీషన్స్ అండ్ లీగ్స్ని ప్రమోట్ చేయడం. సో ఇప్పుడు మనం చూస్తున్నాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని, తమిళనాడు ప్రీమియర్ లీగ్ అనేసి ఇట్లా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం, డిఫరెంట్ లీగ్స్ పెట్టడం, టోర్నమెంట్స్ పెట్టడం, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, కాంపిటీషన్ని తీసుకురావడం. సో ఇటువంటి చర్యల వల్ల స్పోర్ట్స్ ఇండస్ట్రీ అనేది ఇంకొంచెం డెవలప్ అవుతుంది. సో ఇప్పటివరకు మనం ఫస్ట్ కర్తవ్యం, సెకండ్ కర్తవ్యం చూసాం. అండ్ ఆల్సో థర్డ్ కర్తవ్యం ఈజ్ ఫర్ సబ్కా సాత్ సబ్కా వికాస్. సో ఈ ఏవైతే స్కీమ్స్ అన్నీ చూసామో అండ్ ఈ స్కీమ్స్ అందరికీ కూడా బెనిఫిట్ అయ్యేది ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ ప్రోగ్రామ్ అన్నది. సో ఇందులో ఏంటి అంటే ఇప్పటివరకు మనం డిఫరెంట్ సెక్టర్లో ఏమేమి తీసుకొని వచ్చాం చేంజెస్ అండ్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చామో చూసాం. అండ్ ఇప్పుడు వీటన్నిటి ఇనిషియేటివ్స్ వల్ల ఈ యూనియన్ బడ్జెట్ వల్ల అసలు కామన్ సిటిజన్స్కి ఏం హెల్ప్ఫుల్ అవుతుంది అనే క్వశ్చన్ అడిగితే ఎస్, ఫస్ట్ సపోర్ట్ ఫర్ జాబ్స్ అండ్ ఇన్కమ్, యువశక్తి డ్రివన్. ఈ యొక్క బడ్జెట్ని తీసుకొచ్చింది యువశక్తి డ్రివన్. సో దీంట్లో భాగంగా మనకి ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం కానీ, స్కిల్స్ ఫోకస్ చేయడం కానీ, ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయడంలో కానీ ఏమేమి స్కీమ్స్ తీసుకొచ్చారో మనం చూస్తాం. లైక్ న్యూ యూనివర్సిటీస్ తీసుకురావడం కానీ, గర్ల్స్ హాస్టల్ తీసుకురావడం కానీ, ఏఏ డెవలప్మెంట్కి సంబంధించి కానీ చూసాం. అండ్ ఆల్సో ఫార్మర్స్ అండ్ రూరల్ హౌస్ హోల్డ్కి సంబంధించి వీళ్ళ యొక్క ఫార్మర్ ఇన్కమ్ని బూస్ట్ చేయడానికి టెక్నాలజీని కూడా అగ్రికల్చర్లో ఇంక్లూడ్ చేయడం. తర్వాత స్మాల్ బిజినెస్ అండ్ లోకల్ ఎంటర్ప్రైజెస్ లైక్ ఎంఎస్ఎంఈస్కి ఒక ప్రాపర్ 10,000 crore ఫండ్ని ఒకటి క్రియేట్ చేసాం. దేర్ బై హెల్ప్స్ స్మాల్ బిజినెస్ గ్రో, జనరేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ సపోర్ట్ లోకల్ ఈకోసిస్టమ్స్ని అండ్ ఎకానమీస్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ అండ్ రీసెంట్గా 7 హై స్పీడ్ రైల్వే కార్డర్స్ని తీసుకురావడం కానీ, తర్వాత ఎవ్రీడే కాస్ట్ అండ్ ట్యాక్సెస్ కొత్త ట్యాక్స్ రెజిమ్ గురించి, కొత్త ట్యాక్స్ రెజిమ్స్లో ఏ విధంగా వర్క్ అవుతుంది, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్, హెల్త్ సెక్టర్, ఇంక్లూజన్ అండ్ ఎంపవర్మెంట్, కన్జ్యూమర్ అండ్ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్స్, ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్లో కామన్ సిటిజన్కి ఈ యొక్క బడ్జెట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మనం ఈ యొక్క బడ్జెట్లో కొత్తగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని 1 April 2026 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఏంటి,
తర్వాత 16th ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చే ఇన్కమ్ ఎంత అండ్ డిఫరెంట్ స్టేట్స్కి ఏ విధంగా ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ ఈ మొత్తం యూనియన్ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎంతవరకే హెల్ప్ఫుల్ అయిందో ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.